వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ ప్రియా వర్మ. వెల్కమ్ టు బిఆర్క్ బిజినెస్ బస్. కొత్త నెల కొత్త ట్రేడింగ్ వారం ప్రారంభిస్తున్న నేపథ్యంలో బిజినెస్ బస్ ద్వారా మార్కెట్ ట్రెండ్స్ ద్వారా తాజా సంఘటనలు ముఖ్య విశ్లేషణ అందించేందుకు మీ ముందుకొచ్చాం. మాతో ఉన్నారు విశిష్ట మార్కెట్ నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు. స్వాగతం అనిల్ గారు. గుడ్ మార్నింగ్ అనిల్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అనిల్ గారు, నిన్న జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ తర్వాత మార్కెట్లు ఎలా స్పందించాయండి? సో ఒకటి చాలా రోజుల నుంచి మన మోడీ గారు 15th ఆగస్ట్ రోజు అనౌన్స్ చేశారు. ఆ రోజు తర్వాత నిన్న లాస్ట్ వీక్ డే బిఫోర్ ఎస్టర్డే మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశం తర్వాత అనౌన్స్ చేశారు. జిఎస్టీ 2.0 అంటున్నాము, రేషనలైజేషన్ అంటున్నాము. అవి కట్స్ జరిగాయి. అది ఆల్రెడీ అంటే ర్యాలీ అయితే ఉండింది. బట్ ఏంటంటే మార్నింగ్ స్టార్టింగ్లో మాత్రం యూఫోరియా ఉండింది. మార్కెట్స్ చాలా బాగా రైజ్ అయ్యాయి. ఈవెన్ 24,900 కూడా క్రాస్ అయింది. 25,000 టచ్ అవుద్ది అనుకున్నాం కానీ బట్ మధ్యలో కొంచెం మళ్ళీ ఏమంటారు, రీసెంట్గా చూస్తున్న ట్రెండ్ ఏంటంటే ఎవ్రీ టైం మార్కెట్ రైజ్ అయినప్పుడల్లా ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుక్ చేస్తూ ఉన్నారు. సో అప్పుడు మళ్ళీ కొంచెం పడిపోతూ ఉంది. బట్ ఇన్ ద ఎండ్ మార్కెట్ మాత్రం జస్ట్ ఒక 0.19% సెన్సెక్స్ కానీ నిఫ్టీ కూడా జస్ట్ 0.08% లెస్ దెన్ 0.1% దగ్గర ఫ్లాట్గానే ఎండ్ అయ్యాయి. సో ఏంటంటే కొంచెం పాజిటివ్గా ఉన్నా కానీ కొంచెం కాషియస్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. సో అదొకటి. దెన్ ఈవెన్ ఇది అన్నిట్లలో చూసాం. బ్యాంక్ నిఫ్టీలో కానివ్వండి, ఈవెన్ మిడ్ క్యాప్లో స్మాల్ క్యాప్లో కూడా అంతే, అన్ని పాజిటివ్గానే ముగిసాయి. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఆటో ఇండెక్స్, ఆటో సెక్టర్ మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేసింది. సో అక్కడ ఒక 0.85% నిఫ్టీ ఆటో పెరిగింది. కొన్ని కంపెనీస్ కూడా చాలా బాగా మన మహేంద్ర అండ్ మహేంద్ర ఒక నియర్లీ 5.95% పెరిగింది ఒకరోజే. బజాజ్ ఆటో కానీ టీవీఎస్ మోటార్స్ కూడా బాగా పర్ఫామ్ చేశాయి. ఎఫ్ఎంసీజీ కూడా 0.24% పెరిగింది. ఐటీసీ, బ్రిటానియా, డాబర్ మనం ఆల్రెడీ లాస్ట్ మండే ట్యూస్డే కూడా చెప్పుకున్నాం. ఇవి బాగా షార్ట్ టర్మ్లో రావచ్చు. అండ్ దానిపైన ఈ అడిషనల్గా జిఎస్టీ తగ్గడం అనేది కూడా వీటికి చాలా లాభంగా ఉంటుంది. అట్లాగే ఇన్సూరెన్స్ స్టాక్స్ కూడా అనుకున్నట్టే హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, ఎస్బీఐ లైఫ్ కానీ జిఎస్టీ ఎగ్జంప్షన్ ఏదైతే ఇండివిజువల్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద 0% జిఎస్టీ చేశారో దానికి బెనిఫిట్ నేను ఆ స్టాక్స్లో కూడా పర్ఫార్మెన్స్లో కనబడింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అన్నీ కూడా ర్యాలీ బాగా వచ్చాయి. స్మాల్ కార్స్, 2 వీలర్స్ మీద కూడా జిఎస్టీ కట్ చేయడం వల్ల ఆటో స్టాక్స్, ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్ స్టాక్స్లో బాగా పర్ఫామ్ చేశాయండి నిన్న. ఈ ముఖ్యమైన గణాంకాలు సెక్టర్ స్టాక్స్ ఏవి అత్యధికంగా బాగా పనిచేసాయండి? సో మనం నిన్న చూసుకుంటే మాత్రం ఈ రేట్ కట్ జిఎస్టీ కొంచెం ఆప్టిమైజేషన్ చేయడం వల్ల మనకి మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ నిన్న మంచి అంటే మధ్యలో పాజిటివ్గా వెళ్ళినా కానీ ఈవినింగ్ కొంచెం సెకండ్ హాఫ్లో మాత్రం మళ్ళీ డౌన్ అయ్యాయి. మంచిగా పర్ఫామ్ చేసిన సెక్టర్లు మాత్రం నేను చెప్పినట్టు ఆటో ఒకటి, ఎఫ్ఎంసీజీ ఒకటి బెటర్గా ఉండింది. బట్ ఫ్లాట్గా మాత్రం కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కానీ, సర్వీసెస్ కానీ, ప్రైవేట్ బ్యాంక్ కానీ ఇవి ఫ్లాట్గా ఉండే. నెగిటివ్గా మాత్రం పిఎస్యు బ్యాంక్స్ కానీ, నిఫ్టీ ఎనర్జీ కానీ, ఐటీ కానీ, రియాలిటీ మాత్రం నిన్న కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అక్కడ. ఈవెన్ కమోడిటీస్లో కూడా, మీడియాలో కూడా, మెటల్స్లో కూడా. సో అంటే ఇన్వెస్టర్స్ దీన్ని స్వాగతిస్తున్నా కానీ కొంచెం కాషియస్గా ఉన్నారనేది మాత్రం నిన్న అర్థమవుతోంది. సో ఆన్ ద హోల్ నిన్న గణాంకాలు కానీ సెక్టర్స్ చూసుకుంటే మాత్రం అంత యూఫోరియా ఉండాల్సినంత యూఫోరియా, ఎంత మంచి అనౌన్స్మెంట్ తర్వాత కూడా మార్కెట్స్ మాత్రం ఏదో ఇంకా భయాలు వెంటాడుతూ ఉన్నాయి. అవి ప్రాబబ్లీ ఇంకొక 1 or 2 వీక్స్లో దీని యొక్క రియలైజేషన్ అయ్యాక మార్కెట్స్ ముందుకు పరిగెత్తే అవకాశం ఉంది. సో కాషియస్గా ఉన్నారు మార్కెట్లో ఇన్వెస్టర్స్ కానీ, ట్రేడర్స్ కానీ. అనిల్ గారు, ఈ జిఎస్టీ రిఫార్మ్ విషయంలో మార్కెట్ మూడ్, ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఎలా మారిందండి? 48,000 కోట్ల రెవెన్యూ ఇంపాక్ట్ గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు? సో మార్కెట్ మూడ్ మాత్రం బుల్లిష్గా మారింది. కొంచెం అంటే తో కాషియస్గా ఉన్నా కానీ ఇట్స్ కాషియస్ బుల్లిష్నెస్. అంటే రాను రాను దీని అంటే నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో దీని ఎఫెక్ట్ అర్థమవుతుంది కాబట్టి మార్కెట్స్ పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి ఇది ఒక పుష్ ఇచ్చింది అనేది మాత్రం పక్కా చెప్పచ్చు. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆగస్ట్ 15th రోజు ఆయన వాగ్దానం చేశారు. దాన్ని రియాలిటీ చేయడానికి ఓన్లీ ఒక 2-3 వీక్స్ సరిపోయింది అంతే. అండ్ ఎందుకంటే ఇది జిఎస్టీ కౌన్సిల్లో కేంద్ర ప్రభుత్వమే కాదు, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒప్పుకోవాలి. అలాంటిది సో అందరినీ ఒప్పించేసి
ప్రభుత్వం అనుకున్నట్టు పుష్ చేయగలిగింది. మీరు అన్నట్టు 48,000 కోట్ల రెవెన్యూ ఇంపాక్ట్ అనేది ప్రభుత్వం చెప్తోంది. బట్ ఇంపాక్ట్ కుడ్ బి హయ్యర్ ఆల్సో. అది అది ఓన్లీ ప్రెడిక్షన్ బేస్డ్ ఆన్ 2024 డేటా. సో దీనివల్ల కొన్ని రోజులు ఇంపాక్ట్ ఉన్నా కానీ ఈ జిఎస్టీ రేట్ ఆప్టిమైజేషన్ ఒకటి, ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ పెంచడం వల్ల ఇప్పుడు వినియోగదారుల చేతిలో డబ్బులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కన్జంప్షన్ పెరిగే అవకాశం ఉంది. సో ఇండైరెక్ట్గా ఆప్టిమైజ్ చేసిన కొంచెం ఈ 48,000 కోట్లలో కొంచెం కవర్ అవుతుంది ఎక్స్ట్రా కన్జంప్షన్ వల్ల. అండ్ లాంగ్ టర్మ్కి మాత్రం ఇది ఒక బూస్ట్ ఇస్తుంది కాబట్టి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇది మళ్ళీ సేమ్ అంటే ఈ లోట్ ఏదైతే ఉందో 48,000 కోట్ల లోట్ అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందో అది నిండిపోయే అవకాశం ఉంది. సో అండ్ దాంతోపాటు ఈ కొత్తగా ఓన్లీ 4 స్ట్రక్చర్స్ నుంచి 2 స్ట్రక్చర్ చేశారు జిఎస్టీ స్ట్రక్చర్స్. ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఓన్లీ 5%, 18% మెయిన్ స్లాబ్స్ ఉన్నాయి. దాంతోపాటు ఒక లగ్జరీ స్లాబ్ ఆర్ సిన్ ట్యాక్స్ అనేది ఒక 40% వద్ద ఉండడం అనేది ఏంటంటే ప్రభుత్వం ప్రతి డిసిషన్ ఆలోచించి చేసుకుంది. జిఎస్టీ కౌన్సిల్ కూడా తొందరపడి కాకుండా ప్రతి దానికి ఈవెన్ ఏ ఏ ఐటమ్ని ఎక్కడ ఉంచాలనేది కూడా ఆలోచించి చేశారనేది మాత్రం అర్థమవుతోంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెన్ టైమింగ్ కూడా మనం చూసుకుంటే సెప్టెంబర్ 22 నవరాత్రి మొదటి రోజు నుంచి అమలు చేయడం కూడా ఫెస్టివ్ సీజన్కి డిమాండ్ ఉంటుంది. అప్పటి నుంచి చేయడం అనేది పర్ఫెక్ట్ టైమింగ్. సో సో ఇది ఏదో ర్యాండమ్గా జరిగింది కాదు, పర్ఫెక్ట్లీ ప్లాన్డ్ అని మాత్రం అర్థమవుతోంది ఈ రేషనలైజేషన్. అండ్ ఇది మాత్రం కంపల్సరీ కన్జంప్షన్ బూస్ట్ ఇస్తుంది. ఆన్ ద హోల్ దో రెవెన్యూ లోటు 48,000 కోట్ల కన్నా కానీ జీడిపి మాత్రం 1 నుంచి 1.2% పెరిగే అవకాశం ఉంది నెక్స్ట్ 4 to 5 క్వార్టర్స్లో. సో ఆ జీడిపి పెరగడం వల్ల కన్జంప్షన్ పెరగడం వల్ల ఇది కవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ అండ్ ప్రభుత్వం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ చాలా బాగా చేస్తుంది. దీన్ని కవర్ చేయడానికి ఇంకో చోట తక్కువ ఖర్చులు చేసి వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళ అనుకున్న టార్గెట్స్ మాత్రం రీచ్ అవుతారని నమ్మకంగా ఉంది. అండ్ ఈ సంవత్సరం ఆల్రెడీ ఆర్బీఐ మంచి డివిడెండ్ ఇచ్చింది. చాలా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, బ్యాంక్స్ కూడా డివిడెండ్స్ ఇచ్చాయి. సో దాంతో వీటిని కవర్ చేసుకునే అవకాశం ఉందండి. అనిల్ గారి, గ్లోబల్ మార్కెట్లో సెప్టెంబర్ 4న అసలు ఎలా కనిపించాయి? యూఎస్, యూరోప్, ఏసియా ట్రెండ్లు అసలు ఎలా ఉన్నాయండి? సో అక్కడ కూడా పాజిటివ్గానే ఉన్నాయి యాక్చువల్లీ. నేను వెదర్ యూరోపియన్ మార్కెట్లో తీసుకున్నా సరే, జర్మనీలో డాక్స్ కానీ, ఫ్రాంక్ఫర్ట్లో, అట్లాగే లండన్లో ఫిట్సీ కానీ రెండు కూడా మంచిగా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. నిన్న 0.74%, 0.42% క్లోజ్ అయ్యాయి. అండ్ అమెరికన్ మార్కెట్లో కూడా మూడు కూడా మెయిన్ ఇండిసెస్ ఏవైతే ఉన్నాయో, డౌ జోన్స్ కానీ, నాస్డాక్ కానీ, అవి కూడా క్లోజ్ టు 1%, మళ్ళీ నియర్లీ లైఫ్ టైమ్ హై ప్రతిరోజు న్యూ హైస్కి రీచ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇవాళ మార్నింగ్ ఓపెన్ అయిన ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా హాంకాంగ్లో కానీ, హ్యాంగ్సెంగ్, మన టోక్యోలో నిక్కీ కానీ, కాస్పే కానీ, ఆస్ట్రేలియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఫ్లాట్ నుంచి పాజిటివ్ సైడే ఉన్నాయి. అండ్ ఇవాళ మన మార్కెట్స్ కూడా ఇండికేషన్స్ చూస్తూ ఉంటే మాత్రం మనం కూడా కొంచెం స్మాల్ గ్యాప్ అప్తో పాజిటివ్గానే 24,880 దగ్గర ఆ రేంజ్లో ఓపెన్ అవ్వచ్చు. సో అండ్ పాజిటివ్ సైడ్ డైరెక్షన్ కనబడుతుంది కాబట్టి ఇవాళ కొంచెం మనం పాజిటివ్గానే క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఈ వీక్ కూడా మళ్ళీ లాస్ట్ వీక్ నెగిటివ్ ఉండింది, ఈ వీక్ మాత్రం మళ్ళీ ఓవర్ ద వీక్ చూసుకుంటే పాజిటివ్గా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇవాళ. అండ్ సో రిలేటివ్లీ బెటర్ ఇండియాస్ పర్ఫార్మెన్స్ ఇంతకుముందు కన్నా కూడా. సో డొమెస్టిక్ డిమాండ్ ఇవన్నీ బాగా ఉన్నాయి కాబట్టి లెట్స్ సీ ఇవాళ ఏం జరుగుతుందో చూద్దాం మేడం. ఏ రంగాలు బాగున్నాయండి ఇన్వెస్ట్మెంట్లో? ఎస్, సో ఒకటి మనము చూసింది ఏంటంటే నిన్న మన నిఫ్టీ వచ్చేసి 25,000కి వెళ్ళడానికి మాత్రం కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనబడతా ఉండింది. నిన్న దగ్గర దాకా వెళ్ళి కూడా 24,900 పైన దాటింది కానీ 25,000 టచ్ కాలేకపోయింది. సో కొంచెం రియలైజేషన్ వస్తే మాత్రం ఇవాళ క్రాస్ అవ్వచ్చు ఆర్ దగ్గరికి వెళ్ళొచ్చు. అండ్ సెక్టర్స్ మీరు అడిగినట్టు ఏ సెక్టర్స్ కానీ ఏ స్టాక్స్ కానీ బాగున్నాయో చూసుకుంటే ఇవాళ ఒకటి కంటిన్యూగా ఏంటంటే ఆటో సెక్టర్ ఇంకా దెర్ ఈజ్ లాట్ ఆఫ్ మూమెంటమ్ లెఫ్ట్. మనం మారుతి సుజుకి కానీ, బజాజ్ ఆటో కానీ, M&M నిన్న నియర్లీ 6% పెరిగింది, మహీంద్రా అండ్ మహీంద్రా, టీవీఎస్ మోటార్స్ కానీ. సో బేసికల్లీ ఏంటంటే స్మాల్ కార్స్ కానీ, 2 వీలర్స్ కానీ జిఎస్టీ కట్ వల్ల డైరెక్ట్గా బెనిఫిషరీ. అండ్ పండుగల సీజన్లో ఇది జరిగింది కాబట్టి
ఎస్పెషల్లీ ఏంటంటే మన దీపావళికి దసరాకి చాలామంది వెహికల్స్ కొనడం అనేది క్వైట్ కామన్. అండ్ ఇది నవరాత్రులు కరెక్ట్గా 22nd నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 1 వీక్ కొంచెం సేల్స్ ఇబ్బంది ఉండొచ్చు, బట్ ఇదంతా కవర్ అవుతుంది. ఓన్లీ ఒక 1 వీక్ 10 days పోస్ట్ పోన్ చేస్తారేమో, 15 days. కానీ 22nd నుంచి మాత్రం మళ్ళీ ఈ క్వార్టర్లోనే సేల్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో కంపెనీస్ కూడా ఆ, అంటే ప్రైజింగ్ కూడా వినియోగదారులకు అందించే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు ఈ సెక్టర్ మాత్రం, ఆటో సెక్టర్ ఒకటి. దెన్ ఆబ్వియస్లీ మన ఎఫ్ఎంసీజీ, ఇందులో కూడా ఐటీసీ సిగరెట్ అనేది కొంచెం ఇబ్బంది ఉన్నా, బట్ దానికి ఏంటంటే డైవర్సిఫై చేసుకుంది ఇప్పుడు. సో బ్రాడ్ అదర్ ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అట్లాగే బ్రిటానియా కానివ్వండి, డాబర్ కానీ, హెచ్యుఎల్ కూడా, ప్యాకేజ్డ్ ఫుడ్స్ అన్నీ కూడా. అండ్ ఇవి ఈ సెక్టార్లో ఉన్న స్టాక్స్ కూడా సెక్టర్ వైజ్ చూసుకుంటే ఇది బాగుంది. అట్లాగే ఇన్సూరెన్స్ సెక్టర్ స్టిల్ మన హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, ఎస్బీ లైఫ్ కానీ, స్టార్ హెల్త్ కానీ ఇవైతే లిస్టెడ్ ఉన్నాయో, దీనికి కూడా జిఎస్టీ ఎగ్జామ్షన్ రావడం వల్ల పెనిట్రేషన్ పెరిగే అవకాశం ఉంది. ఈ స్టాక్స్ కూడా మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఏవైతే ఉన్నాయో, టైటన్ కానీ, విఐపి ఇండస్ట్రీస్ కానీ, ఇట్లాంటివి కూడా. అండ్ ఫైనాన్స్లో ఎస్పెషలీ ఎన్బిఎఫ్సిస్లో, బికాస్ కన్జంప్షన్ పెరుగుతుంది కాబట్టి బజాజ్ ఫినాన్స్ లాంటి స్టాక్స్ కూడా ఇవాళ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. అట్లాగే సిమెంట్లో కూడా అల్ట్రాటెక్ కానీ, ఏసీసీ కానీ, అంబుజా కానీ, అక్కడ కూడా 28% నుంచి 18% జిఎస్టీ తీసుకొచ్చింది. సో అక్కడ కూడా అదొక సెక్టర్ విచ్ క్విక్గా బెనిఫిట్ అయ్యే అవకాశం, స్టాక్స్ కూడా మంచి పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో కీ స్టాక్స్ మాత్రం ఇవాళ కంపల్సరీ చూడాల్సింది అంటే ఇంకా మహేంద్ర అండ్ మహేంద్ర. ఎస్పెషల్లీ ఏంటంటే ఎస్యూవీలో కూడా ఇంతకుముందు 28% ప్లస్ అడిషనల్గా 22% సెస్ ఉండింది. అంటే మొత్తం కలిపి 50% వరకు ఎస్యూవీస్కి మహేంద్ర, ఎందుకంటే ఎస్యూవీస్ ఎక్కువగా ఉంది వాళ్ళ పోర్ట్ఫోలియోలో. కానీ ఇప్పుడు ఆ సెస్ తీసేసి ఫ్లాట్గా 40% చేయడం అనేది ఒక స్ట్రైట్ అవే 10% అక్కడ కూడా వినియోగదారులకి బెనిఫిటే అవుతుంది జిఎస్టీ. సో అండ్ అలాగే బజాజ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్ కూడా, ఎందుకంటే హెల్త్ కేర్లో కూడా చాలా మటుకి చాలా ఐటమ్స్ని 12%, 18% నుంచి 5% ఫ్లాట్గా తీసుకొచ్చారు. సో లైఫ్ సేవింగ్ డ్రగ్స్లో 0% చేశారు. అండ్ లాట్ ఆఫ్ హాస్పిటల్స్లో యూజ్ చేసే సర్జికల్ వాటిపైన కూడా జిఎస్టీ తగ్గించారు. సో స్ట్రైట్ అవే ఇదంతా కూడా హెల్త్ కేర్లో ఉన్న స్టాక్స్కి, అందులో అపోలో హాస్పిటల్స్ కెన్ ఆల్సో డూ వెల్ అండి ఇవాళ. అండ్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ మాత్రం ఏవైతే కన్జంప్షన్ సెక్టర్లో ఉన్న వాటికి మాత్రం జిఎస్టీ బెనిఫిట్స్ వల్ల మంచి బూస్ట్ రాబోతోంది. సో ఆ స్టాక్స్ని ఇప్పుడే ఐడెంటిఫై చేసి కొనుక్కుంటే మాత్రం ఒక నెక్స్ట్ 6 monthsలో మంచి లాభాలు రావచ్చండి. అనిల్ గారు, యప్. అనిల్ గారు, రేపు అంటే సెప్టెంబర్ 6వ తారీఖున మరియు మిగిలిన ఈ సెప్టెంబర్ నెలంతా ఏ రంగాలు స్టాక్స్ బెటర్ పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉందండి? సో నేను ఇంతకుముందు చెప్పిన సెక్టర్లతో పాటు కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ చూద్దాం ఏవైతే బాగా పర్ఫామ్ చేయగలుగుతాయో. కొన్ని ఏంటంటే హై బ్రేక్అవుట్ ఉన్న కొన్ని ఒక 5-6 స్టాక్స్ ఉన్నాయి. అవి కూడా ఈ మంత్ బాగా చేయొచ్చు. ఒకటి అపోలో మైక్రో సిస్టమ్స్. సో ఇది కూడా లైఫ్ టైం హై దగ్గర ఉన్న, లాస్ట్ 5 year హై దగ్గర ఉన్న, ఇంకా కొంచెం మొమెంటం ఉంది. అట్లాగే మహేంద్ర అండ్ మహేంద్ర మనం ఆల్రెడీ చూసాము, అదొకటి. అండ్ ముతూట్ ఫైనాన్స్ కూడా, ఎస్పెషలీ కన్సిడరింగ్ ఏంటంటే కన్జంప్షన్ పెరిగే అవకాశం ఉన్నప్పుడు ఇట్లాంటి టైంలో దీనికి కూడా లాభం, అంటే ఇది కూడా లోన్స్లో సెగ్మెంట్లో ఉంది కాబట్టి. ఇంకొకటి ఐషర్ మోటార్స్ కూడా, అండ్ టీవీఎస్ మోటార్ కంపెనీ అని చెప్తానే ఉన్నాను, ఇది బాగా పర్ఫామ్ చేస్తుంది. మార్కెట్ షేర్ కూడా క్విక్గా క్యాప్చర్ చేస్తుంది. దీంతో పాటు కొన్ని స్టాక్స్ ఎస్పెషలీ బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్ మాత్రం ఒక నెక్స్ట్ 3 to 6 monthsకి ఎవరన్నా హోల్డ్ చేయాలనుకుంటే మాత్రం చాలా మంచి స్టాక్స్ అవి. దాంతోపాటు ఇంకా కొన్ని చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి. అండ్ నిన్న జరిగిన జిఎస్టీ రేషనలైజేషన్లో ఒక బెనిఫిట్ అయింది ఏంటంటే అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ అని. అందులో స్టేషనరీ ఏదైతే ఉందో ఆ స్టేషనరీ అన్నింటికి కూడా ట్యాక్స్ తగ్గించారు ఆర్ 0 చేశారు. దానివల్ల డైరెక్ట్ బెనిఫిషరీస్ ఏంటంటే ఫ్యూ స్టాక్స్ ఉన్నాయి. ఒకటి డామ్స్ ఇండస్ట్రీస్, డిఓఎంఎస్ ఆల్రెడీ బాగా పర్ఫామ్ చేసింది. అట్లాగే ఫ్లేర్ రైటింగ్, ఈ 2 లిస్టెడ్ కంపెనీస్, స్టేషనరీ ఐటమ్స్ కీ కంపెనీస్ కూడా. వీటిని 0% చేశారు జిఎస్టీ 12% నుంచి. సో ఇవి కూడా మీడియం టు షార్ట్ టర్మ్లో బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే కొన్ని స్టాక్స్ ఏంటంటే ఎగ్జిట్ అయితే మంచిది, దూరంగా ఉంటే మంచిది. ఏవైతే బెవరేజెస్ స్టాక్స్ ఉన్నాయి, వరుణ్ బెవరేజెస్ కానీ ఏదైతే, బికాజ్ ఎందుకంటే
కోక్ అండ్ కోలా ఇట్లాంటి వాటికి 40% ట్యాక్స్ వేశారు దానివల్ల కొంచెం వాటికి ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో అట్లాంటి వాటిలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏవైతే అడిషనల్గా 40% వైపు వెళ్ళాయో వాటి కన్సంప్షన్ తగ్గే అవకాశాలు ఉన్నాయి, ఆర్ వాటి ప్రాఫిట్స్ కూడా తగ్గే ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి స్టాక్స్ ఉంటే ఎగ్జిట్ అవ్వడం ఆర్ దూరంగా ఉండడం మంచిది. దెన్ ఇంకొకటి, మన డే బిఫోర్ ఎస్టర్డే సెమీ కండక్టర్ 2025 సెమీకాన్లో జరిగిన అగ్రిమెంట్స్ అనుకోండి, వాటి వల్ల మాస్ చిప్ టెక్నాలజీస్ అది కూడా ఆల్రెడీ గ్రో అయింది, బట్ దెర్ ఇస్ స్టిల్ మూమెంటం ఉంది, ఎంటర్ కావచ్చు. అట్లాగే కేఎన్ఎస్ టెక్నాలజీస్, ఈ రెండు కూడా దాని నుంచి స్ట్రేట్ అవే బెనిఫిట్ పొందే కంపెనీస్. నెక్స్ట్ ఒక ఒక 1 or 2 years మంచి ఇన్వెస్ట్మెంట్ కావాలంటే మాత్రం ఈ స్టాక్స్ మాత్రం చాలా బాగా కనబడతా ఉన్నాయి. సో ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో మాత్రం చాలా స్టాక్స్ ఉన్నాయి. వాటిలో ఇప్పుడు అట్లీస్ట్ నెక్స్ట్ అది వెదర్ ఇట్ ఈస్ డైరీలో కానివ్వండి, డైరీలో చాలా మటుకు జిఎస్టీ తగ్గిపోయింది, అది తీసేశారు. ప్యాకేజ్డ్ ఫుడ్స్, సో డైరీలో ఎస్పెషల్లీ ఏవైతే లిస్టెడ్ ఉన్నాయో దొడ్ల డైరీ లాంటివి, క్వైట్ అ ఫ్యూ అదర్ డైరీ కంపెనీస్ కూడా షార్ట్ టర్మ్లో బాగా పర్ఫామ్ చేయొచ్చు, ఎందుకంటే వాటికి జిఎస్టీ తగ్గిపోయింది. ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానీ, జ్యూసెస్లో అండ్ కొన్ని ఫుట్వేర్ అండ్ యాపరెల్ కూడా, హాస్పిటాలిటీ సెగ్మెంట్లో కూడా బాగా పర్ఫామ్ చేయొచ్చు ఇవాళ కొన్ని. అండ్ మనం నిన్న కొన్ని స్టాక్స్ ఏవైతే నిన్న బాగా చేశాయో అవి చూసుకుంటే, నేను చెప్పాను ఆల్రెడీ, డామ్స్ ఆల్రెడీ 7.5% పెరిగింది నిన్న, బాటా కూడా 7% పెరిగింది. సిర్మా ఎస్జిఎస్ ఇంకొక లాస్ట్ 2-3 months బాగా పెరిగి కొన్ని రోజులు డౌన్ అయినా మళ్ళీ నిన్న మాత్రం 5.6% పెరిగింది. నెట్వెబ్ టెక్నాలజీస్ కూడా, అండ్ ఓలా ఎలక్ట్రిక్ మొన్నటి వరకు బాగా పర్ఫామ్ చేసింది, కొంచెం నిన్న మాత్రం 6.5% డౌన్ అయింది. సో కొంచెం కేర్ఫుల్గా ఎంటర్ అవ్వండి, ఎందుకంటే అది ట్రేడ్ టు ట్రేడ్ సెటిల్మెంట్కి మూవ్ అయింది. టూ మచ్ వాల్యూమ్స్ వల్ల దాన్ని కాషియస్గా అటువైపు మూవ్ చేశారు. అండ్ వాల్యూమ్ షాకర్స్ చూసుకుంటే ఇవాళ బాగా పర్ఫామ్ చేసుకో అవకాశాలు ఏంటంటే మాత్రం కన్జంప్షన్ కోసం చూసుకుంటే విశాల్ మెగా మార్ట్ ఒకటి, అట్లాగే అఫోర్డబుల్ హౌసింగ్ స్టాక్ యాప్టస్ వాల్యూ హౌసింగ్ కానివ్వండి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, నివా బూపా అండ్ బజాజ్ ఫైనాన్స్, ఇవి కూడా ఇవాళ బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. వీటిలో షార్ట్ టర్మ్ కోసం ఎంటర్ అవ్వచ్చు. అట్లాగే మన ఎఫ్ఎంసీజీ స్టాక్స్ చూసుకుంటే, ఆ కన్సంప్షన్ ఎఫ్ఎంసీజీలో చూసుకుంటే డాబర్ ఇండియా ఒకటి, బ్రిటానియా ఒకటి, అండ్ ఈ ఫెస్టివ్ సీజన్ అనుకోండి, జిఎస్టీ కట్ వల్ల లాభపడే రీటైల్ స్టాక్ అవెన్యూ సూపర్ మార్కెట్స్, మళ్ళీ జొమాటో ఎటర్నల్ లిమిటెడ్ అండ్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, ఇవన్నీ కూడా ఇవాళ బాగా కనబడతా ఉన్నాయి ఎంటర్ అవ్వడానికి. అనిల్ గారు, కాలర్ రెడీగా ఉన్నారండి, ఏలూరు నుంచి శ్రీధర్ గారు. శ్రీధర్ గారు చెప్పండి సార్. నమస్తే సార్. ఇప్పుడు వీటి వలన ఇప్పుడు ఎల్ఐసి కానీ, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, లేదా జనరల్ ఇన్సూరెన్స్ కానీ, సార్ వీటి మీద ఏమైనా దీని ప్రభావం పడి ఏమైనా పెరిగే అవకాశం ఉందా? సరే, మా మోటార్స్ దాని మీద కూడా అంటున్నారు. ఇప్పుడు టాటా మోటార్స్ అనేది, టాటా మోటార్స్ అది కొద్దిగా వీక్ గా ఉంది, వాటి మీద కూడా దీని ప్రభావం పడి అవి ఏమైనా ముందుకు వచ్చే అవకాశం ఉందా? చెప్పండి సార్. షూర్. సో ఒకటి, ఎల్ఐసి లాభపడవచ్చు, ఎందుకంటే అది ఇండివిజువల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ మీద జిఎస్టీ తగ్గడం వల్ల కన్జంప్షన్ పెరిగి, పెనిట్రేషన్ పెరిగి ఎల్ఐసికి లాభం ఉండొచ్చు. బట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మీరు అడిగింది మాత్రం అది పెద్దగా లాభం ఉండదు దానికి, ఎందుకంటే దానికి ఎటువంటి జిఎస్టీ చేంజెస్ చేయలేదు. వెరాజ్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్న ఇంకా లిస్టెడ్ స్టాక్స్, హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్న లిస్టెడ్ స్టాక్స్, ఎస్బీఐ లైఫ్ కానీ, హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, స్టార్ హెల్త్ కానీ అండ్ నీవా బూపా, ఇవన్నీ లిస్టెడ్ లైఫ్ అండ్ హెల్త్ కంపెనీస్. వాటికి మాత్రం దీనివల్ల అడిషనల్గా ఫ్యూ డేస్లో మూమెంటం ఉంటుంది, ఆ తర్వాత మాత్రం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ ప్రాఫిటబిలిటీ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ దీని యూఫోరియా మాత్రం ఒక 1 week 10 days మాత్రం ఈ రెండు సెగ్మెంట్ ఇన్సూరెన్స్లో కూడా ఈ రెండు ఏరియాలోనే ఉంటుంది. దెన్ కమింగ్ టు మీ క్వశ్చన్, టాటా మోటార్స్ అడిగారు. టాటా మోటార్స్ ఏంటంటే అది కూడా స్మాల్ కార్ సెగ్మెంట్లో ఉంది, దానికి కూడా లాభం, అంటే దీనివల్ల బెనిఫిట్ అవుతుంది, కన్జంప్షన్ పెరగచ్చు. వాటి పోర్ట్ఫోలియోలో కూడా స్మాల్ కార్స్ ఇండియాలో చాలా బాగా ఉన్నాయి, మల్టిపుల్ ఏవైతే కార్స్ ఉన్నాయో వాటికి కూడా కన్సంప్షన్ పెరగచ్చు. వాటికి కాకపోతే ఏంటంటే టాటా మోటార్స్ ఏంటంటే ఇండియన్ మార్కెట్తో పాటు దానికి సబ్సిడియరీస్
మల్టిపుల్ కంట్రీస్లో ఉన్నాయి. వాటి పర్ఫార్మెన్స్ కూడా ఇంపాక్ట్ అవుతుంది టాటా మోటార్స్ ప్రైస్ పైన. సో లాంగ్ టర్మ్గా వెయిట్ చేస్తూ ఉన్నాము. బట్ హోప్ఫుల్లీ ఈ ఫెస్టివల్ సీజన్ టాటా మోటార్స్ కూడా మంచి టైం రావచ్చు. ఎందుకంటే ఈవీ సెగ్మెంట్లో మాత్రం బాగా సేల్స్ అవుతున్నాయి. అది ఈవీ సెగ్మెంట్లో నంబర్ 1 ఉంది ఇండియాలో. సో ఇప్పుడు అక్యుములేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ Q2 Q3 వచ్చే టయానికి మాత్రం మార్కెట్ టాటా మోటార్స్ బాగా పెరిగే అవకాశం ఉందండి. ఇమ్మీడియట్గా కన్నా కూడా నెక్స్ట్ ఒక 6 monthsలో మాత్రం బాగా పర్ఫామ్ చేసే అవకాశం. అనిల్ గారు, ఈ జిఎస్టీ కట్స్ టైమింగ్ నవరాత్రి దివాళీ సీజన్కి చాలా అనుకూలంగా ఉంటాయి. కన్సంప్షన్ బూస్ట్ ఎంతవరకు సస్టైన్ అవుతుందని అసలు మీరు అనుకుంటున్నారండి? యాక్చువల్లీ ఇదంతా అంటే ప్రాపర్గా ప్లాన్ మాత్రం ఏది కూడా యాదృచ్ఛికంగా జరగట్లేదు. అది మాత్రం తెలుస్తూ ఉంది. సో ప్రభుత్వం ఏంటంటే రెస్పాన్సివ్ గవర్నమెంట్ లాగా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ జరుగుతూ ఉంది. ఏం జరుగుతుంది చూసి మనం ఇది అంటే లాస్ట్ 1 or 2 years నుంచి చూస్తూ ఉన్నాము. మార్కెట్కి తగ్గట్టు ప్రజలకు ఏం కావాలో వింటున్నారు. వాళ్ళు సోషల్ మీడియా కానీ మానిటర్ చేస్తున్నారు. దాని తగ్గట్టు డిసిషన్స్ కూడా చేసుకుంటున్నారని అర్థమవుతోంది. సో ఇది పర్ఫెక్ట్ టైమింగ్ మాత్రం నిజం. ఎందుకంటే పండుగల సీజన్, ఎస్పెషల్లీ మనకి 2 పెద్ద పండుగలు దసరా అండ్ దీపావళి మొత్తం వేరే రకంగా సెలబ్రేట్ చేసుకున్నా, బట్ కన్సంప్షన్ మాత్రం ఈ నెక్స్ట్ 2 months హెవీగా ఉంటుంది. మనకు ఆ విషయం తెలుసుకొని కరెక్ట్గా September 22 ఏదైతే దసరా నవరాత్రులు ఉన్నాయో ఆ రోజు మొదలైంది. సో అంటే సేల్స్కి బూస్ట్ ఇస్తుంది ఇది మాత్రం. అండ్ రూరల్ డిమాండ్ కూడా మాన్సూన్స్ బాగా ఉన్నాయి. అండ్ ఈ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ థింగ్ ఏమవుతుందంటే ఫార్మ్ మెకనైజేషన్ మీద కూడా చాలా మటుకు ట్రాక్టర్స్ కానివ్వండి, మన డ్రిప్ ఇరిగేషన్ మీద కానివ్వండి, బయోపెస్టిసైడ్స్ మీద కానివ్వండి, అక్కడ కూడా జిఎస్టీ తగ్గడం వల్ల అగ్రికల్చర్ సెగ్మెంట్ కూడా చాలా లాభాలు, అంటే మంచి జిఎస్టీ కట్ వల్ల మంచి డిమాండ్ బూస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ కూడా రూరల్ డిమాండ్ పికప్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఎఫ్ఎంసీజీ ఆల్రెడీ మనం అనుకుంటున్నాము ఇది బాగా పర్ఫామ్ చేస్తుంది. జనరల్గానే ఫెస్టివ్ సీజన్లో బాగా పర్ఫామ్ చేస్తుంది. బట్ అడిషనల్గా ఈ బూస్ట్ వల్ల కొంచెం ఇంకా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. అండ్ సో ఇట్స్ మంచి టైమింగ్. దీన్ని కన్జంప్షన్ పక్కా బూస్ట్ అవుతుంది. మనం ఆల్రెడీ ఫస్ట్ క్వార్టర్లో జీడిపి మంచి పెరిగింది. సో Q2 Q3లో కూడా నంబర్స్ బాగా ఉంటాయి. సో ఇది రైట్ టైంలో రైట్ స్ట్రాటజీ వాళ్ళు అప్లై చేశారు. సో ఈ కన్జంప్షన్ మాత్రం పెరుగుతుందండి దీనివల్ల. థ్యాంక్ యూ అనిల్ గారు. బీఆర్కే న్యూస్ చూసే వీక్షకులందరికీ వారం డిసిప్లైన్, క్లారిటీ, సెక్టార్ ఫోకస్తో ముందుకు సాగండి. స్టే స్మార్ట్, ఇన్వెస్ట్ ఇన్ఫార్మ్డ్. మరో బిజినెస్ బస్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.